నమస్తే తీన్మార్ వార్తలకు స్వాగతం. ఏంది రాములమ్మ వార్త చదువుతుందేంది అని చూస్తురా? నాకు వార్త చదివి మస్తు యాస్టకొచ్చింది, అందుకే ఇట్లా చేస్తున్నా. ఇక ఇవాళ మా లచ్చవ్వ ఊరికి పోతా అని సెలవు తీసుకున్నది, అందుకే నేను వచ్చి వార్త చదువుతున్నా. ఇక వార్త షురు చేద్దామా? ఇక షురు చేసే ముందు హెడ్లైన్స్ చూడండి. గ్యాస్ బుట్టితోనే కొట్టబోతున్న మోడీ, సిలిండర్ మీద 250 రూపాయల మంట. రంగు మారిన రంగారెడ్డి జిల్లా, ఆంధ్రుల చేతుల అందనంత భూమి. కేకేను పిలిచిన కుప్పం చంద్రాలు, నేనెందుకొస్తా అంటున్న కేశవాలు. అమెరికాల తెలుగోల ఆట పాట, బయటి దేశంలో దుమ్ము రేపిన నాట. మొన్న మున్సిపాలిటీ చైర్మన్లు, నిన్న మండలాలకు అధ్యక్షులు, మరి ఇయ్యాలేంది ఎరికే కదా జిల్లా పరిషత్ చైర్మన్లు. మరి నిన్న మొన్నటి లెక్కనే గాముచ్చట కూడా మీకు చెప్పాలి కదా. ఏ జిల్లాల ఏ పార్టీ జెండా ఎగిరింది, ఎక్కడ ఎవరు జిల్లా చైర్మన్ రైన్లు అన్న ముచ్చట్లన్నీ తయారుగున్నాయి. ఇంకెందుకు లేటు? అయిపోయినాయి. 7 జిల్లాలకు జెడ్పీ చైర్మన్ల ఎన్నికలు ఒడిచినాయి. రంగారెడ్డి, ఖమ్మం జిల్లాలు తప్పితే 7 జిల్లాలలో ఎన్నికలు అయిపోయినాయి. 6 జిల్లాల కారు గుర్తోళ్ళు చైర్మన్లు అయితే చేయి గుర్తోళ్ళు ఒక్క నల్గొండ జిల్లాను దక్కించుకున్నారు. పార్టీలకు సిద్ధాంతాలు లేవు, ఏం లేవు. అధికార పార్టీకే చేయగొట్టిండ్రు గెలిచిన జెడ్పీటీసీలంతా. ఆదిలాబాద్ల శోభారాణి, మెదక్ల రాజమణి, కరీంనగర్ల టీ ఉమా, నిజామాబాద్ల దఫేదార్ రాజు, మహబూబ్ నగర్ల భాస్కరు, వరంగల్ల పద్మ, ఇట్లా 6 జిల్లాలలో చైర్మన్ కుర్చీని కార్ పార్టీ దక్కించుకున్నది. ఇక నల్గొండ జిల్లాలో మాజీ ఎమ్మెల్యే బాలు నాయక్ జెడ్పీ చైర్మన్ అయిండు. నిన్న మొన్నట్లెక్క పెద్ద కొట్లాటలు, లాఠీ చార్జీలు అయితే లేవు. ఎందుకంటే ఇది జర పెద్దోళ్ళ వ్యవహారం కదా, లోపట్నే అయిపోయినట్టున్నాయి. ఎంపీలు, ఎమ్మెల్యేలు, మాజీలు ఇట్లా పెద్ద తలకాయలు అన్ని రంగంలోకి దిగినాయి. అందరినీ బస్సులలోనే తీసుకొచ్చిండ్రు. ఇక ఆదిలాబాద్ జెడ్పీటీసీలను చూడుండ్రి, బస్సులకెళ్ళి ఎట్లా దిగుతున్నారో. ఓర్ని సకుటుంబ సమేతంగా వచ్చిండ్రు కదా. ఇక నల్గొండ ముచ్చట చూడుండ్రి, జిల్లా లీడర్లంతా బస్సు కానే నిలబడి ఎక్కిచ్చి తోలిచ్చిండ్రు. ఇడుస్తే మళ్ళెక్కడ మాయం చేస్తారోనని. ఇక వరంగల్ ముచ్చట్నైతే చెప్పుకోవాల్సిందే. ముందుగాల కాంగ్రెస్ వాళ్ళను రెడ్యానాయక్ దగ్గరుండి బస్సుల పట్టుకొచ్చిండు. వెనకశీరి టీఆర్ఎస్ జెడ్పీటీసీలను ఉప ముఖ్యమంత్రి రాజయ్య సారు, ఎంపీ కడియం శ్రీహర్ సారు ఇద్దరు కోడి పిల్లలను ఎంటేసుకొచ్చినట్టు ఎంట పెట్టుకొచ్చిండ్రు. ఇక లోపలికి పోయినాక అసలు కథ షురు అయిందుల్లా. టీఆర్ఎస్ వాళ్ళు, కాంగ్రెస్ వాళ్ళు పోటీ పడ్డారు అనుకోరాదు రే. కారు గుర్తోళ్ల తరపున పద్మ అనేటామని నిలబెట్టిర్రు. మరి ఆమెకు ఎంతమంది మద్దతు ఇస్తున్నారో చేతులు లేవట్టుండ్రు అనగానే కారు పార్టీ అంతా లేపిండ్రు. మంచిగానే ఉన్నది కానీ అంతలే అడిదిక్కులు లొల్లిన పడ్డది. ఏందని చూస్తే ఏమున్నది, షెయి పార్టీలకి వెళ్ళి గెలిచినామే షెయి లేపనే లేపింది. ఎట్లా పడుతున్నారు చూడు, ఆగుతాది బలంగానే లేపింది. మరి ఎంత కొప్పుకున్నదో ఏందో గాని ఇక చూడుండ్రి కుర్చీ ఎక్కింది. ఇగో ముంగట ఈయన కూడా లేపిండు. పక్క ఆయన వద్దంటున్నా ఇంటలేడు. ఈ ముంగట్ లైన్లు ఉన్నామని చూడుండ్రిగా, ఆమె కూడా కారుకే చేయలేపింది. పక్కున్నామె ఎంత గుంజుతున్నా కానీ ఇంటలేదు. ఏహే తీ చేయిది అంటున్నది. నడుమ కడియం శ్రీహర్ సార్ వచ్చిండు. అరే ఊకోవమ్మా, నడిమిట్ల నీదేంది, ఆమె ఇష్టం నువ్వు ఆగు అంటున్నాడు. మొత్తానికి కాంగ్రెస్ వాళ్ళకి దక్కవలసిన జెడ్పీ కుర్చీ కారెత్తుకపోయింది. ఇగో ఇది ఇయాల్టి జెడ్పీటీసీ ఎన్నికల ముచ్చట. ఒక్క మాటలు చెప్పుర్రి, కేశవరావు సారు ఎక్కడి మనిషి? తెలంగాణ మనిషా, సీమాంధ్ర మనిషా అని ఎవ్వరిని అడిగినా కానీ సవాలే లేదు, ఆయన పక్క తెలంగాణ మనిషి అని చెప్తారు. కానీ సీమాంధ్ర సీఎం చంద్రాలేమో కేశవరావు మా సీమాంధ్ర మనిషే, కావాలంటే ఆయననే అడుగుంటారని చెప్తుండట. చెప్పుడే కాదు, కేశవరావు సారును మా తానికి రమ్మని పిలిచిండట. మరి కేకే సారు నిజంగానే సీమాంధ్ర మనిషేనా ఏందో గీ ముచ్చట చూడుర్రి. కేశవరావు సార్ ఉన్నాడు కదా, అదే కేకే సార్ అంటారు. టీఆర్ఎస్ పార్టీకి పెద్ద దిక్కు లెక్క తిరిగే మనిషి. అగో ఆయన ఎక్కడి మనిషి అని షెడ్డి తోడిగే పోరని అడిగినా కానీ చెప్తారు తెలంగాణ మనిషేనని. కానీ ఆయన మీ మనిషి కాదు, మా మనిషి అంటున్నాడు. సీమాంధ్ర పటేల్ చంద్రాలు అనుడేంది, మీటింగ్ పెడుతున్నా నువ్వు హాజరయ్యాలని ఉత్తరం కూడా రాసి పంపిండట. ఒరెక్కో గిదే ముచ్చట అనుకుంటున్నారా? కానీ అది నిజమే. కేశవరావు సార్ ఇప్పటి సంది అధికారికంగా సీమాంధ్ర మనిషి. ఎందుకంటే ఆయన మన తెలంగాణ ఎంపీ కాదు, ఆంధ్రప్రదేశ్ ఎంపీ కాబట్టి.
రాష్ట్రం విడిపోయినాక తెలంగాణలో ఎంపీలు ఎక్కున్నారు, అలా దాంట్లో కొందరిని సీమాంధ్రకు పంపించాలని ఢిల్లీలో ఉపరాష్ట్రపతి ముంగట లాటరీలు తీసిండ్రు కదా ఎవరెవరు ఎక్కడికి పోవాలని. అగో అందులో కేశవరావు సార్ పేరు సీమాంధ్ర దిక్కే వెళ్ళింది. ఆయన ఒక్కందే కాదు, ఇంకిద్దరు తెలంగాణ రాజ్యసభ సభ్యులు ఎంఏ ఖాను, దేవేందర్ గౌడ్ పేర్లు కూడా సీమాంధ్ర దిక్కే వెళ్ళినాయి. అగో గందుకే కేకే సార్ను ఇంకో ఇద్దరు ఎంపీలను కూడా నేను ఎంపీల మీటింగ్ పెడుతున్నా రమ్మని చంద్రాల ఆహ్వానాలు పంపిండట. లెక్కకైతే వీళ్ళంతా మీటింగు పోవాలి కానీ ఏహపో నీతో నాకు మీటింగ్ ఏంది వచ్చేదే లేదని కేకే సార్ అన్నాడట. అప్పట్లో బకాసుడని పేద రాక్షసుడు ఉంటేనేనట. ఆడు రోజు బాండెడు అన్నం, పెద్ద పెద్ద డేక్షల కూరలు, 2 ఎద్దులు, ఒక మనిషిని తినేటోడట. అట్లా ఊరంతా ఖాళీ వేసుడు పెట్టిండట. లాస్ట్కి అనొక మంచి మనిషి వచ్చి చంపేసిండట. అసోంటి రాక్షసుల కథనే ఇప్పుడు కూడా నడిచింది. కానీ ఇప్పుడున్నోళ్ళు తిండి తినే బకాసురులు కాదు, భూములు మింగే బకాసురులు. అలా ముచ్చటేందో చూసారా? చూసిండ్రా, రంగారెడ్డి జిల్లాల సర్కారు పొరంబొక్కు భూమి ఎంతుండేనో ఇప్పుడు ఎంతుందో. మొత్తం 5,21,000 ఎకరాల భూమి ఉండేనట అప్పట్లా. అందులో ఏ పంచాయతీ లేకుండా ఇప్పుడు మిగిలిన భూమి 6,458 ఎకరాలు ఉన్నదట. ఇంత భూమి కూడా ఏ పుణ్యాత్ముడు కావాలని కాపాడిండో గాని, లేకపోతే ఇది కూడా బరికి పారెద్దురు మన పాలెళ్ళు. 5,14,542 ఎకరాల భూమిని కబ్జాలో పెట్టిండ్రు అన్నట్టు. చిన్న ముచ్చట్నేనా ఇది? ఇలా తాత జాగీర్ ఉన్నట్టు ముఖ్యమంత్రినో మంత్రినో పట్టుకోవాలి, దొరికిన కాడికి కడీలు వాతాలి. ఇదే పని చేసిండ్రు ఆంధ్రోళ్ళు కొంతమంది. నేను చెప్తున్నా కదా, పుణ్యానికి వస్తే మష్కబట్ట కూడా ఇడిచిపెట్టరు ఈ కొడుకులు. ఇవాళ మన సర్కారు వచ్చింది కాబట్టి అన్ని లెక్కలు బయటపడుతున్నాయి. అదే ఇంకా ఆంధ్రలో ఏలుబడే ఉంటే మన జిల్లాల మనల్ని బొందబెట్టే జాగ కూడా ఉంచకపోదురు. గురుకుల్ ట్రస్ట్ భూములు ఏం తక్కువ 700 ఎకరాలు, ఏపీఎన్జిఓలకు దోచిపెట్టింది ఏం తక్కువ 190 ఎకరాలు, సీన్మలను డెవలప్ చేయమని జాగిస్తే కడీలు వాతుకొని కబ్జాలు పెట్టింది అదో 16-17 ఎకరాలు. ఇట్లా ఎవ్వరికి దోచింది వాళ్ళు అత్త సొమ్ము అల్లుడు దానం చేసినట్టు చేసిరి. ఇక ఏడుంటాయి సర్కారు భూములు? అయిపోయా. మరి ఆ రంగారెడ్డి జిల్లా పబ్లిక్ పంటకో ఇంటికో సర్కారు భూమి వాడుకున్నారంటే అదేముండదు, మొత్తం ఆంధ్ర చుట్టాలే ఆక్రమించిండ్రు. మళ్ళా రంగారెడ్డి జిల్లా భూముల ధర ఎట్లుంటది? పిటాన పిరం. ఒక్కొక్క ఎకరా 10 లక్షలకెళ్ళి 20 కోట్ల దాకా ఉంటది. గిసోంటి బంగారు భూమిని ఇడిచిపెడతారు ఎవరన్నా? అందుకే కేసీఆర్ సార్ మంచి పని చేస్తున్నాడు. ఏడ గుంటెడు భూమి కూడా ఇడిచిపెట్టకుండా వెనుక గుంజుకుంటున్నాడు. కేసీఆర్ సారు రంగారెడ్డి జిల్లాలనే కాదు సార్, తెలంగాణ అంతా విస్తరించింది మన జాన్ జిగిరిల భూమి పూజ కార్యక్రమం. జర గవ్విటి మీద కూడా ఒక నజరేసి సంపూర్ణంగా తెలంగాణ భూములకు స్వాతంత్రం తీసుకురా సారు అని వేడుకుంటున్నారు పబ్లిక్. ఏడాదికి ఎన్ని మంచి రోజులుంటాయి? నెల కింద నాకైతే సరిగా తెలియదు, కానీ ఇప్పుడు మంచిగా తెలిసింది అన్ని మంచి రోజులేనని. ఎందుకంటే మోడీ సారు ప్రధానైండు కదా, అగో అందుకే అన్ని మంచి రోజులే అనుకోవాలి. సారు కుర్చీ ఎక్కిన కాడికి వెళ్ళి చూపిస్తున్నాడు కదా. మొన్న రైళ్ళ మంచి రోజు, నిన్న పెట్రోల్ మంచి రోజు, ఇంకొకటి డీజిల్ మంచి రోజు, అట్లనే ఉల్లిగడ్డల మంచి రోజు, ఇక ఇవాళ గ్యాస్ మంచి రోజు. ఇక ఇప్పటి సంది ఎన్ని మంచి రోజులో మీరు కూడా అన్ని లెక్క పెట్టుకోండి. ఈతలకు ఎదిగిన పెన్లామని చేసుకుంటే తెల్లందాకా దగ్గు, పొద్దుందాకా జ్వరం. నరేంద్ర మోడీ సార్ నడుపుతున్న చల్లని సర్కారు పనిగో ఇట్లనే ఉన్నది. ఇప్పుడు ఒక్క సిలిండర్ బుడ్డి ఎంత కొంటున్నారు మీరు? 400 చిల్లర పెట్టి కొంటున్నారా? ఇక ఇంకో 4 వద్దులు అయినాక 450 రూపాయలకు ఇంకో 250 రూపాయలు కలుపుకోండి. అంటే ఒక్క సిలిండర్ బుడ్డి 700 రూపాయలుగా అవతున్నది. ఇదే కాదు, నెల నెల డీజిల్ ధరలు పెంచుకుంటా పోవాలి అని కూడా ఫారూక్ కమిటీ చెప్పిందట. అదే ముచ్చట నరేంద్ర మోడీ సార్కు చెప్పి ధరలు పెంచి పారేద్దామని చమురు సాకోళ్ళు చూస్తున్నారు. అంటే జనం చమురు తీస్తున్నారు అన్నట్టు. ఇక జల్దిన్నే ఇట్లా పెంచాలే ధరలని పోయిన ఏడాదినే అప్పటి సర్కారుకు చెప్తే వాళ్ళు పెంచలే. ఇప్పుడు మనం సంపూర్ణ మెజారిటీ ఇచ్చి నువ్వు ఇష్టం వచ్చినట్టు ఆడుకో నాయనా మోడీ అని చెప్పినాం కదా. ఇక ఆయన ఫుట్బాల్ ఆడుతున్నాడు జనంతోటి, ధరలతోటి. సారు కొలువెక్కిన కాడికెళ్ళి ఏదాని ధరనన్నా తగ్గిందా? కోడిగుడ్డు కాడికెళ్ళి మొదలు పెడితే ఉల్లిగడ్డ దాకా అన్ని పిరమే. జనంకు అక్కెరకరాని స్టాక్ మార్కెట్లు మాత్రం మంచిగా లాభాలు దొరికించుకుంటున్నాయి. నరేంద్ర మోడీ పెద్ద పెద్ద మాటలు చెప్పి నన్ను గెలిపిస్తే దేశం వెలిగిపోతుందనే వరకల్లా దన్నా ఓట్లు గుద్దితే ఏమున్నది నీ పాడుగాను, దేశం వెలిగిపోడుగా ధరలు పెరిగి తలిగిపోతున్నది. ఏదో మంచిగా చేస్తా అంటున్నాడు కదా అని నమ్మితే కాంగ్రెస్ వాళ్ళని మించిన ఆసనం వలన తయారైండు మన మోడీ సారు. ఇక 5 ఏళ్ల దాకా ఆయన ఏ ఆట ఆడుకున్నా మన చేతిలో ఏం లేదని బాధపడుతున్నారు జనం. అయినా ఇప్పుడిప్పుడే అయిండు కదా ప్రధానమంత్రి, చూద్దాం ఇంకా 4 రోజులని కూడా కొంతమంది అనుకుంటున్నారు. మా లచ్చమ్మ ఊరికి పోతా అన్నదని చెప్పినా కదా.
ఇంతకు ప్రయాణం గట్టిందా ఇంకా చదువుకుంటూనే కూసుందా? అసలే ఎర్ర బస్ ముఖం పిల్ల ఎటు పోతుందో ఏమో చూద్దామో పారి. ఇప్పుడే వెళ్ళినట్టుంది ఇంట్లోకెళ్ళి. ఏంది ఈ పిల్ల ఛత్రి పట్టుకొని పోతుంది? ఓ లచ్చవా, షీ నీ పాడుగాను గిట్లా అనుకుంటూనే ఉన్నా పిలుస్తూనే ఉన్నది. ఆ ఏంది రాములమ్మ? ఏంది పిల్ల పలకరిస్తే గట్ల అగ్గి నోట్లో పోసుకుంటివి? నేను ఎక్కడికన్నా పోతున్నా అని తెలిసినప్పుడు బయటోళ్ళు మందలిస్తే నాకు ఎట్లా కోపం వస్తుంది? సరే గాని ఏందో చెప్పిగా. ఊరికోత అన్నావు కదా, ఇంట్లోకెళ్ళి వెళ్ళినావా లేదా అని పిలిచిన. అవును ఇంకా ఛత్రి ఎందుకు? ఏమన్నా పనికొచ్చే ముచ్చటనేనా ఇది? శత్రెందుకో ఎరకలేదా నీకు? అద్దెల్వకనే అడుగుతున్నా. అయ్యో పిచ్చిరాముల, నీకు ఇంకా ఎరకలేదా? ఇయ్యాలనో రేపు ఆనలు పడతాయని వాతావరణ శాఖలు చెప్పిర్రు. ఇప్పుడు అనిపించుకున్నావు నిజంగా ఎర్ర బస్ మనిషివేనని. ఎంత ఎడ్డిదానివి నువ్వు. పనులన్నీ బయట పడుతున్నాయి ఆపిగా. అయినా నువ్వేమన్నా హైటెక్ బస్సు మనిషివా? ఎక్క జోరు చూపియకు, ఏనైనా గుద్దుకుంటావు. ఓ పిచ్చి లచ్చవ్వా, గా వాతావరణ శాఖ పోల మాటలు విని మోసపోకు. ఎందుకో? ఎందుకేంది, నెల రోజుల సంది చెప్తున్నారు ఇంకో 2 రోజులలో ఆనలు పడతాయని. పడ్డాయా? ఏమో గాని గీ పారి గ్యారెంటీగా పడతాయి అంటున్నారు. మొగులు చూసి బిందెలున్న నీళ్లు ఒలకవోసుకున్నట్టు అవుతుంది అలా మాటలు వింటే. ఎందుకు అట్లా అంటున్నావు రాములా? వాతావరణ శాఖలు చెప్పిండ్రని నెల కింద ఒక నాడు నేను కూడా ఆఫీస్ కి ఛత్రి పట్టుకొని వచ్చిన. మంచి పని చేసినావు, లేకుంటే తడిసిపోతుంటివి. తడిచిపోవుడు కాదు, ఎందకు మాడిపోతుంటి. వాళ్ళతో చెప్పిందే చాలా మంచిగైంది. మరి అట్లెందుకు చెప్తున్నారు వాళ్ళు? ఆనమబ్బు మోసం చేస్తే వాళ్ళేం చేస్తారు? ముందుగాల ఇటు దిక్కు వచ్చినట్టే వేస్తాయట. ఆ వస్తున్నాయి అనుకొని మనకు చెప్తారట. మళ్ళా చేసేపటికి మాయమైపోతాయట. అంటే గవేమన్నా దాగుడు మూతలాడతాయా ఇళ్ళతోని? ఏం పాడో గాని ఇలా గ్యారంటీగా వానలు వస్తాయని చెప్తే మనం ఒడియాలు ఎండబెట్టుకునేందుకు తయారు కావాలన్నట్టు. ఇక ఇప్పట్లో రావంటే బయట దండం మీద బట్టలు ఆరేసుకోవద్దన్నట్టు. ఏం మాట్లాడుతున్నావు రాములా? గట్లేం ఉండెత్తి లేనిపోని అబద్ధాలని చెప్తున్నావు వాళ్ళ మీద. నేను అబద్ధం చెప్తున్నానా? సరే అయితే నీకెట్లా ఎరకైంది ఆన పడుతుందని? పొద్దుగల పేపర్లో చూసినా, నిన్న టీవీలో కూడా చెప్పిండ్రు ఈ 2-3 రోజులలో ఆనలు గ్యారంటీగా పడతాయని. మరి అట్లా చెప్తే మొగులు ఎట్లుండాలి? జర్రనన్న మబ్బులో పడాలి కదా. అవును. మరి ఒక్కసారి పైకి చూడు, ఏడనన్నా మబ్బుల జాడ కానొస్తుందేమో. అమ్మో పైకి చూడొస్తలేదు, మస్తు ఎండ కొడుతున్నది రాములా. చూసినావా? అది వాతావరణ శాఖలో వార్తల ముచ్చట. అయ్యో నేను పొద్దుగాలనే పోస్ట్ వేసి మా అయ్యకు ఇత్తనాలు కొనుక్కరా ఈ 2-3 రోజులలో ఆనలు పడతాయట అని చెప్పిన. నువ్వేం ఫికర్ చేయకు, వాళ్ళకి అర్థమయ్యే ఉంటది ముచ్చట. అంతేనా? అంతే. అంత కాకపోతే ఒక పారి ఫోన్ చేసి మాట్లాడు, ఆలే చెప్తారు ఆనలు పడేయని. సరే ఇక నేను పోయొద్దు నా రాములమ్మ, బస్సు కాలుష్యం అయింది. పైలంగా పోయిరా గాని ముందుగల గా ఛత్రి ముయ్యిగా. పంటలు వండియాలే, మంచిగా దిగుబడి రావాలే, ఎక్కువ లాభాలు రావాలే. ఖర్చులు వన్ను ఎకరానికి ఓ 2-3 లక్షలన్నా మిగిలాలే. అట్లా చేయాలంటే ఏం పంట వండియాలే? మీకు ఎరికేనా? మొన్న ఎగుసం మంత్రి చెప్పినట్టు స్ట్రాబెర్రీ పంట వండిస్తే మంచిగా ఉంటుంది. ఓ దొద్దు, కేసీఆర్ సార్ లేక క్యాప్సికం పంట వండియాలి అనుకుంటుర్రా? ఇక్కడ కొందరు ఉన్నారు అవన్నిటికంటే లాభం వచ్చే పంట పండిస్తున్నారు. అది చూసి మీరు కూడా అట్లనే చేద్దాం అనుకునేరు. వెనకసిరేమన్నా అయితే నాకు తెలియదు, ముందుగానే చెప్తున్నా. ఊర్ల పొంటి వానలే లేవాయే, పంటలు వండుతనే లేవాయే. ఎట్లా బతుకుతాం? ఏం కథ? రామా శంకర నీదే దయ, కరువుల చిక్కినాం కాపాడు తండ్రి అని రైతులంతా గుడులు గోపురాల పొంటి తిరుగుతుంటే ఒక రైతు ఏం చేస్తున్నాడో ఎరికేనా? ఈ పంటలు ఎట్లయినా వండతలేవు కదా అని గంజాయి పంట వండిస్తున్నాడు. అదే సుట్టలలో పెట్టి తాగుతారు చూడు, నిసెక్కుతుంది. గా గంజాయి పంట వండించి ఎగుమతులు చేస్తున్నాడు. ఎగుమతులు పండిన గంజాయికి మార్కెట్లో మద్దతు ధర వచ్చినాక అమ్ముకుందామని దాచిపెట్టుకున్నాడు. ఇక మొన్న ఏడనో ఎరికేనా? ఆదిలాబాద్ జిల్లా బజారత్నూర్ గుట్టలల్ల కొంతమంది రైతులు వరి మొక్కజొన్న వండించుడు కాదు, మంచిగా గంజాయి వండించి బ్లాక్ మార్కెట్లో అమ్ముకుంటున్నారు. మొన్న కూడా ఇట్లనే పండించి అమ్మేతందుకు తయారు పెట్టిండ్రని ఎరక కాగానే పోలీసులు పోయి ఆ గుట్టల పొంటి ఎంకులాడినరు. ఏమున్నది, ఏ చెట్టు సందులలో చూసినా గంజాయి దాచిపెట్టిన డ్రమ్ములే ఉన్నాయట. తడిసిపోకుంటుండేందుకు ఇంకా కొంతమంది ప్లాస్టిక్ సంచులలో కూడా నింపినరట. ఇక చూడు డ్రమ్ములలో ఎట్లా నింపినరో ఆ సంచులు చూడిగా. ఇగో ఇదంతా గంజాయే. ఈ గంజాయి ఏం తక్కువ 10 లక్షల రూపాయల ధర ఉంటుందట మార్కెట్లో.
ఇది ఎవరు వండించినా పోలీసు వాళ్ళు పట్టుకపోయి పొరక కొడతారు. అసొంటిది కొంతమంది ఆదర్శ రైతులు గంజాయి వండించి అమ్ముతున్నారని తెలిసి వాళ్ళని పట్టుకపోయి 4 దండినరట పోలీసు వాళ్ళు. గంజాయి మొత్తం ఎంకులాడి పట్టుకొని పోలీస్ స్టేషన్కు తీసుకుపోయినరు. చూడుండ్రి కథ ఎట్లున్నదో. ఓ దిక్కు జనం పంటల కోసం అంగలారుస్తుంటే దొంగలు గంజాయి మాత్రం గమ్మత్ చేస్తున్నారు. నిన్నయాల మనుషులు మిషన్ల లెక్కనే తయారవుతున్నారు. ఎప్పుడు చూసినా పని పని అని విరాం లేకుండా రోజులు గడుపుతున్నారు. పొద్దుగాల లేచిన కాంచెల్లి షురు చేస్తే రాత్రి పడుకునే దాకా గడియ విరాం లేకుండా చేస్తురు. అసొంటోళ్ళు ఏడాదికో 2 ఏళ్లకో ఒక్క పారి ఊర్లలో పోయి చుట్టాలు దోస్తులతోని 2 దినాలు గడిపితే ఎంత మంచిగుంటది. మన తాన్నే కాదు, అమెరికా దేశంలో పనిచేసేందుకు అయిన తెలుగోళ్ళు కూడా అట్లనే చేస్తుంటారు. మన తీన్మార్ వార్తలు చూసేటోళ్లకు అమెరికా తెలుగులో ఆటపాటలు ఎట్లుంటాయో చూపిస్తాం. వారెవ్వా, ఏడాదికో 2 ఏళ్లకో పారు చేసుకుంటారు కానీ మస్తు చేసుకుంటారు అమెరికాల తెలుగోళ్ళు. దేశంలో ఎక్కడెక్కడో పనిచేసేటోళ్ళంతా కొలువులకు సెలవులు పెట్టి ఒక్కతానే కలుసుకుంటారు. ఇక్కడికి వెళ్ళి సినిమా యాక్టర్లను, పాటలు పాడేటోళ్లను, డాన్సులు చేసేటోళ్ళను పిలిపిస్తారు. మంచిగా పేరెళ్ళిన వాళ్ళకు సన్మానాలు చేస్తారు. అంత మంచిగానే చేస్తుంటారు. ఇక చూడుండ్రి ఆ ఆటపాటలు ఎట్లున్నాయో. ఈమె పేరు సునీత, తెలుగు సినిమాలలో పాటలు పాడుతుంది. ఇగో ఈమెనే మొత్తం ప్రోగ్రాం నడిపించే యాంకర్ అమ్మ అన్నట్టు. నడిమిట్లా గడికొక పాట పాడుకుంటేనే ప్రోగ్రాం నడిపించింది. అంటే ఇంట్లో తెలుగుల గ్రూపులు కూడా షాన్నే ఉన్నాయి కానీ ఎవరైనా గిట్లనే మంచిగా ఆటలు పాటలతోని బాగా చేసుకుంటారు. 3 దినాల సంధి ఎలక్షన్లు ఎట్లయితున్నాయి? ఎక్కడ చూసినా కానీ లొల్లిలు కొట్లాడలే కదా. పోలీసుల లాఠీ చార్జులు, రోడ్ల మీద ధర్నాలు, కుర్చీలు ఎత్తేసుకునుడు, సిగలు పట్టుకొని కొట్టుకునుడు ఇట్లనే నడుస్తుంది కదా. కానీ ఒక తానికి తీసుకుపోతా అక్కడ చాలా ఎరటిగా అయింది ముచ్చట. అంటే ఏ లొల్లి లేకుండా అయ్యి ఉంటుంది అనుకుంటుర్రా? అన్నీ మీరే అనుకుంటే ఎట్లా? ముందుగా చూడుర్రి. 3 దినాల సంది ఎలక్షన్లు ఎట్లయితున్నాయి? ఎక్కడ చూసినా గానీ లొల్లీలు కొట్లాటలే కదా. పోలీసులు లాఠీ చార్జీలు, రోడ్ల మీద ధర్నాలు, కుర్చీలు ఎత్తేసుకుండు, సిగలు పట్టుకొని కొట్టుకునుడు ఇట్లనే నడుస్తున్నాయి కదా. కానీ ఒక్క తానికి తీసుకుపోతా అక్కడ చాలా ఎరైటీగా అయింది ముచ్చట. అంటే ఏ లొల్లి లేకుండా అయి ఉంటుంది అనుకుంటున్నారా? ఇక అన్ని మీరే అనుకుంటే ఎట్లా? ముందుగాలకి చూడండి. ఇక ఊరంతా ఒక దిక్కు అయితే ఉలిపిరి కట్టేది ఇంకో దిక్కు అన్నట్టే ఉన్నది సూర్యాపేట మున్సిపాలిటీ ఎన్నికల ముచ్చట. మొన్న మున్సిపాలిటీ చైర్మన్ల ఎన్నికలు ఉండే కదా. ఎక్కడ చూసినా పంచాదులు కొట్లాట్లేనాయే. మొత్తానికి ముచ్చట ఓడిపించిండ్రు. కానీ సూర్యాపేటల మున్సిపాలిటీ చైర్మన్ ఎన్నిక చూడండి ఎట్లయిందో. వేస్తారన్నాడు చైర్మన్ ఎన్నిక పెడుతున్నామని కుర్చీలకు తెల్ల బట్టలతో ముస్తాబు చేసి అక్కడి ప్రిసైడింగ్ ఆఫీసర్ గెలిచిన వాళ్ళని పిలిస్తే ఒక్కళ్ళు కూడా రాలేదట. సరే తెల్లారు చూద్దామని శుక్రవారం నాడు మళ్ళొచ్చి కూర్చున్నాడు ఆఫీసరు. ఓరిని పాడుగాను మళ్ళాదే కథ. ఒక్కళ్ళు కూడా హాజరు కాలేదు. మరి ఎవ్వరు రాలేదని వెళ్ళిపోదామా అంటే టైం అయ్యేదాకా అక్కడికి వెళ్ళి పోవద్దాయే. ఇక ఏం చేయాలని పక్కనున్న వాళ్ళతో ముచ్చట్లు పెట్టుకుంటా అటు ఇటు చూసుకుంటా పల్లి బఠానీలు తినుకుంటా కూర్చున్నాడు. బిస్కెట్లు తిన్నాడు, నీళ్లు తాగిండు. టైం అయ్యేదాకా అట్లనే టైం పాస్ చేసి లాస్ట్కి వెళ్ళిపోయిండట సారు. మరి బేరాలు కుదురుతలేవో, ఎవ్వలకు సరిగా మెజారిటీ లేదో గానీ ఇట్లయింది ఆడ ముచ్చట. ఎట్లున్నాయి అలాంటి ముచ్చట్లు? మస్తున్నాయి కదా. మళ్ళీ వచ్చేటప్పుడు ఇంకా మంచి మంచి ముచ్చట్లు పట్టుకొస్తా. మీరు మాత్రం చూస్తూనే ఉండండి V6. నమస్తే.